హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటికి సంబంధించిన దాంట్లో నాన్ టీచింగ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ బి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదల చేశారు. సో దీనికి సంబంధించి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ కాబట్టి ఈ సంస్థలో ఎనీ స్టేట్ ఎవరైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా చెక్ చేద్దాము. సో కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, మీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఐఐటి సంబంధించిన దాంట్లో విడుదలైంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ కాబట్టి ఈ యొక్క సంస్థలో అప్లై చేయాలనుకుంటే కనుక అప్లికేషన్ ఫీజు ఎనీ క్యాస్ట్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలకు, అదేవిధంగా ఫిజికల్ డిసేబుల్స్కి, ఎస్సీ ఎస్టీలకు ఫీజు లేకుండానే ఈ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మిగతా కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు గ్రూప్ బి పోస్టులకు సంబంధించి మనకు ₹300 అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. గ్రూప్ సి ఉద్యోగులకు సంబంధించి అప్లై చేయాలనుకుంటే కనుక వారు ₹200 అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని పోస్టులు అప్లై చేసినా సరే మనం ఖచ్చితంగా దానికి సపరేట్గా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సపరేట్గా మనము ఈ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. దయచేసి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫీ డీటెయిల్స్ అనేటివి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు లేదు, ఫిజికల్ డిసేబుల్స్ క్యాండిడేట్స్కి లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దయచేసి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని వెంటనే మీరు స్టార్ట్ చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు ఖాళీలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెన్స్ డే చూసినట్లయితే మనకి 20 మార్చ్ 2026 అయితే మనకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మనము ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క వెబ్సైట్ సంబంధించి మీకు డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా, లేదంటే అప్లికేషన్ సంబంధించిన లింక్ కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఆ యొక్క లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 19th ఏప్రిల్ 2026 వరకు అయితే ఓపెన్గా ఉంటుంది. సో ఈ యొక్క 19th ఏప్రిల్ 2026 లోపల మీరు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఖాళీల వివరాలు చూసినట్లయితే మనకు దీంట్లో మనకి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకు గ్రూప్ సి కింద మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి పే లెవెల్ 7th CPCలో ఉన్నటువంటి 4th ప్రకారం అయితే మనకు పే అనేది చేస్తున్నారు. సో ఇది మనకి గ్రూప్ సిలో ఉంది కాబట్టి ఈ యొక్క సికి సంబంధించిన దాంట్లో 27 సంవత్సరాల ఏజ్ లిమిట్లో వరకు ఉన్న వారు ఎవరైనా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు అన్రిజర్వ్డ్ కింద ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఎనీ క్యాస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ నర్సింగ్ సంబంధించి కూడా మనకు 6th CPC ప్రకారం అయితే పే చేస్తారు. సో ఇది మనకు గ్రూప్ బి పోస్ట్ కాబట్టి ఈ యొక్క బి పోస్ట్కి సంబంధించి 34 years లోపల ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఇది కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ సివిల్ సంబంధించిన ఉద్యోగానికి సంబంధించి మనకి 6th CPC ప్రకారం అయితే పే చేస్తారు. సో దీంట్లో మనకి గ్రూప్ బి ఉద్యోగం కింద తీసుకుంటున్నారు కాబట్టి ఇది కూడా మనకు 34 years లోపు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఓబీసీ నాన్ క్రిమినల్ ఉన్న వారికి మాత్రమే వేకెంట్ ఉంది కాబట్టి సో ఈ యొక్క జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉద్యోగం సంబంధించి ఓబీసీలో ఉన్నటువంటి నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఇది మనకు నాన్ టీచింగ్ కింద తీసుకుంటున్నారు కాబట్టి ఈ నాన్ టీచింగ్ కింద తీసుకునే అప్లికేషన్లు అన్నీ కూడా మనకు ఇండియన్ నేషనల్స్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించిన దాంట్లో 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సో అది కూడా మనకు 60% మార్క్స్ పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ డిప్లొమా తర్వాత మనకు ఒక 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి చెప్పారు. లేకపోతే కనుక ఖచ్చితంగా బీటెక్ కానీ బీఈ కానీ డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన దాంట్లో 60% మార్క్స్ పాస్ అయి ఉండాలని చెప్పేశారు. ఆ తర్వాత డిగ్రీ తర్వాత మనకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేశారు మనకి నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా గ్రూప్ బి ఉద్యోగాల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ నర్సింగ్ సంబంధించిన ఉద్యోగానికి అయితే మనకు 3 years డిప్లొమా వచ్చేసి మనకు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీకి సంబంధించిన దాంట్లో 60% మార్క్స్ పాస్ అయి ఉండాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీని తర్వాత మనకి 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఒకవేళ ఇది
మనకు 3 years డిప్లొమా లేకుంటే కనుక బీఎస్సీ నర్సింగ్ దానికి సమానమైన అర్హత ఏదైతే ఉంటుందో దానికి కంప్లీట్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా సెంట్రల్ కానీ స్టేట్కి సంబంధించిన నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అది కూడా 60% మార్క్స్ పాస్ అయి ఉన్న తర్వాత మనం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పేసి చెప్పారు. అది కూడా ఒక రిజిస్టర్డ్ హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగానికి అయితే మనకు బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీలో మనకు 50% మార్క్స్ పాస్ అయిన వారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకి డిగ్రీ ఉన్న వాళ్ళు, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా బీఈ లేదా బీటెక్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే అవకాశం అయితే వస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కు, ఎస్సీ ఎస్టీలకు ఫీ కూడా లేదు కాబట్టి వెంటనే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు నాన్ టీచింగ్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, వాటికి నేను ఆన్సర్ తెలియజేస్తాను. సో ఇది ఈరోజు మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ ముందుకు వస్తాను. అందరూ సెలవు, నమస్తే, జై హింద్.